As we all know, సాల్వేషన్‌లో ప్రాముఖ్యంగా అంటే రక్షణ 3 స్థాయిల్లో పరిపూర్ణమవుతది. అది మనందరికీ తెలుసు. ఆరంభ రక్షణ అంటే పాపం యొక్క శిక్ష నుండి పొందేటటువంటి రక్షణ. దాన్ని జస్టిఫికేషన్ అన్నాం. అనుదిన రక్షణ పాపం యొక్క శక్తి నుండి పొందే రక్షణ ఇది. ఇది సాంక్టిఫికేషన్ అన్నాం. అంతిమ రక్షణ పాపం యొక్క ఉనికి నుండి కూడా మనము పొందబోయేటటువంటి ఫైనల్ అండ్ పరిపూర్ణమైన రక్షణ. దీన్ని గ్లోరిఫికేషన్ అన్నాం. మొదటి 12 వచనాల్లో మొదటిది, చివరిది చెప్పేశాడు. పొందబోయేటటువంటి రక్షణ గురించి, అందులో ఉన్నటువంటి మహిమైశ్వర్యం గురించి, మెప్పు, ఘనత, మహిమ ఎంత గొప్పదో ఆయన జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు 12వ వచనం వరకు ఆ విషయాల్ని వివరిస్తూ 13వ వచనం నుండి నౌ హి హస్ కమ్ టు ద థర్డ్ పార్ట్ విచ్ ఈస్ ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్. ఒక విధంగా మనం చూసినట్లయితే ఈ మొదటి 12 వచనాలనేవి డాక్ట్రినల్ ట్రూత్స్‌ని వివరిస్తా ఉంటే 13వ వచనం నుండి ప్రాక్టికల్ అప్లికేషన్ నుంచి దగ్గరికి వెళ్తున్నాడు అనిపిస్తది. ఫస్ట్ సెషన్ వాకింగ్ ఇన్ హోప్ గురించి మాట్లాడుతుంటే, సెకండ్ సెషన్ వాకింగ్ ఇన్ హోలీనెస్ గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి ఇవి 2 కలిసి నడుస్తాయి. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విషయాన్ని మెన్షన్ చేస్తాడు. 3వ అధ్యాయం 3వ వచనం. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, లుక్ ఎట్ హియర్, హి ఈస్ టాకింగ్ అబౌట్ హోప్ ఫర్ హిస్ కమింగ్. ఆయనయందు నిరీక్షణ పెట్టుకునే ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. సేమ్ అక్కడ పేతురు ఒక ప్యాసేజ్ అంతా రాసింది, ఇక్కడ యోహాను ఒక వర్స్‌లో తేల్చిపడేశాడు. ఆయనందు నిరీక్షణ పెట్టుకున్నటువంటి ప్రతి వాడును కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము పవిత్రుడుగా తను తాను చేసుకోవాలి. సో హోప్ అనేది నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, హోలీనెస్ అనేది ప్రెజెంట్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ వచనాల్లో ఏమంటుంటే కాబట్టి, దేర్‌ఫోర్, కాబట్టి అన్న మాట బైబిల్‌లో మనం ఎక్కడ కనిపించినా అది కూడా ఒక ప్యాసేజ్ బిగినింగ్‌లో మనము అప్పటి వరకు చెప్పినటువంటి వాటి యొక్క అప్లికేషన్, కంక్లూషన్ మాట్లాడుతున్నాడని అర్థం. మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై, ఇక్కడ రక్షణ అనే దానికి సినానిమస్‌గా కృప అనే మాట వాడుతున్నాడు. కృప చేతనే మనం అందరం రక్షించబడ్డాం. సో మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు పొందబడేటువంటి మహిమ, విచ్ ఈస్ అవర్ పర్ఫెక్షన్ ఆఫ్ అవర్ సాల్వేషన్, మన రక్షణ యొక్క పరిపూర్ణత అని దేని గురించి మాట్లాడుతున్నామో దానికి కృప అని పేరు పెట్టి చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ. ఇక్కడ నిరీక్షణ గురించి మాట్లాడుతూ కంప్లీట్ హోప్ అంటున్నాడు. కంప్లీట్ హోప్, ఇది సంపూర్ణమైన నిరీక్షణ. అంటే ఇందులో ఏ సందేహాలకి తావు లేదు, ఏ విధమైన అంబిగ్యూటీ లేదు, ఏ విధమైన కన్ఫ్యూజన్ లేదు, ప్రాబబిలిటీ బేస్డ్‌గా కాదు. ఒకవేళ ఆయన ప్రత్యక్షమైతే అప్పుడు మీకు తేబడు మహిమ అంటలేదు. ఒకవేళ అని అంటలే ఈయన. ఒకవేళ ఇది జరిగితే, జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎదురు చూడండి అంటలేదు. ఒకవేళ బై ఛాన్స్ జరుగుతుందేమో కాబట్టి మీరందరూ వెయిట్ చేయండి అంటలేదు. ఆయన ప్రత్యక్షం అవ్వటం అనేది ఖచ్చితంగా జరిగేది కనుక, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము పొందుకోబోయేటటువంటి ఏదైనా సరే, ద ఎఫెక్ట్ ఆఫ్ దట్, ద అవుట్‌కమ్ ఆఫ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్, ఆఫ్ నో డౌట్. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అందుకని ఈ భూమి మీద
ఏ విషయంలోనైనా సరే సందేహము ఉన్నదేమో కానీ ప్రభువారి యొక్క రెండవ రాకడ విషయంలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన వస్తానని చెప్పాడు, వచ్చారు. ఆయన మరలా వస్తానని చెప్పాడు కనుక ఖచ్చితంగా వస్తాడు. ఆయన మొదటి రాకడ గురించినటువంటి వాగ్దానాలనేవి అవి 100% నెరవేర్చబడ్డాయి. ఆయన రెండవ రాకడ గురించిన వాగ్దానాలు మరి ఎక్కువగా ఉన్నాయి కనుక మరి ఎక్కువగా ఆయన రాకడ అనేది వాస్తవం. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఎప్పుడు కూడా వి మస్ట్ లివ్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇటర్నిటీ ఇన్ ద వెయిటింగ్ ఆఫ్ హిస్ కమింగ్. ప్రభు యొక్క రాకడను అపేక్షిస్తూ ఆయన ఆగమనాన్ని మనమందరం ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తూ ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని సంఘము చెప్పుచున్నదని ప్రకటన గ్రంథము ముగింపులో మనం చూసిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, సంఘం అంటే ఎవరు? నీవు నేను మనమందరమే కదా. మరి ఆ విధమైనటువంటి నిరీక్షణతో మనం ఉంటున్నామా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. సో కాబట్టి ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకున్నటువంటి ప్రతివాడును యోహాను చెప్పినట్లు ఆయన పవిత్రుడైనట్లుగా ప్రతివాడు పవిత్రుడిగా చేసుకోవాలని చెప్పినటువంటి మాటలో ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పిన మాట అంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మనం రాయబడి ఉన్నది అని అనగానే వెంటనే అది ఎక్కడ రాయబడి ఉన్నది అని మనం ప్రశ్నించుకోవాలి. అది ఎక్కడ రాయబడి ఉన్నది? లేవియాకాండము 11వ అధ్యాయం 44వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాటలు చూద్దాం. లేవియాకాండము 11వ అధ్యాయము 44. నేను మీ దేవుడని యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఆఫ్ కోర్స్ అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ గురించి దేవుడు ఆహ్, మాట్లాడుతూ ఇక్కడ సెలవిచ్చిన మాట. నేను మీ దేవుడైన యెహోవాను. నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూడండి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దట్స్ అవర్ పార్ట్. ఆయన మనల్ని పరిశుద్ధపరిచారు. అది ఆయన పార్ట్. రక్షణలో పొజిషనల్‌గా వచ్చినటువంటి సాంక్టిఫికేషన్ ఉంది. హోలీనెస్. దాన్ని ప్రాక్టికల్‌గా, ప్రోగ్రెసివ్‌గా అనుదినము మనము జీవించాల్సిన పరిశుద్ధత ఉన్నది. కాబట్టి మనల్ని మనం ఆయన పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ జీవితం జీవించమని ఆయన మనను ఆజ్ఞాపిస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నిరీక్షణ అనేది ఈ పుస్తకం అంతా కూడా కంటిన్యూగా వచ్చేటటువంటి థీమ్. నిరీక్షణ, హోప్ అనేది ఈ యొక్క బుక్ యొక్క థీమ్‌గా మనము చూస్తా ఉన్నాం. సంపూర్ణమైనటువంటి నిరీక్షణ అంటాడు. శుభప్రదమైనటువంటి నిరీక్షణ అంటాడు. జీవముతో కూడిన నిరీక్షణని 4వ వచనం మొదట అధ్యాయంలో ఆల్రెడీ చెప్పాడు. ఇది జీవముతో కూడినది. ఇది సంపూర్ణమైనటువంటి నిరీక్షణ. సో, అది క్రైస్తవ జీవితంలో మనకున్నటువంటి గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదం. రెండవది ఈరోజు నేను ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. సో, మొట్టమొదటిగా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినప్పుడు ద మోటివేషన్ ఆఫ్ అవర్ హోలీ లివింగ్, అవర్ హోలీ లైఫ్. పరిశుద్ధ జీవితానికి, పరిశుద్ధంగా జీవించటానికి మనల్ని పురికొల్పేదేంటి? పురికొల్పేదేంటి? అన్నిటికంటే మించి మొట్టమొదటిగా మనల్ని పరిశుద్ధ జీవితానికి పురికొల్పేదేంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఈ భూమి మీద చాలామంది తండ్రులు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారంటే, "మేమెలాగో పాడైపోయాం కానీ, మీరు మాత్రం బాగా బతకండిరా" అని చెప్తారు. నేను ఈ అలవాట్లుతో మానేయలేక చెడిపోయాను కానీ, ఆ అలవాట్లయితే నువ్వు అలవాటు చేసుకోవద్దు అంటారు. నేను అనేక తప్పు మార్గాల్లో వెళ్ళి, నేను నా బ్రతుకుని, కుటుంబాన్ని పాడు చేసుకున్నాను. రేపొద్దు నువ్వు పెద్దవాడివై కుటుంబాన్ని కట్టుకునే టైంకొచ్చేసరికి నువ్వివి చేయొద్దు అంటారు. సో, ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనుషుల్లో కానీ, దేవుళ్ళుగా, దేవతలుగా కొనియాడబడుచు, పూజింపబడుతున్న వారిలో కానీ,
నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన వాళ్ళు ఎవరు? నేను పరిశుద్ధుడిని అని బోల్డ్గా డిక్లేర్ చేసుకొని మీరు పరిశుద్ధంగా ఉండండి అని డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. సో కాబట్టి వై వీ షుడ్ లివ్ హోలీ లైఫ్ అంటే బికాస్ అవర్ గాడ్ ఈజ్ హోలీ. నేను మీ దేవుడని హోవాను. అక్కడ కోలన్ చూసారా? ఇట్స్ అ డిక్లరేటివ్ స్టేట్మెంట్, అ టైమ్లెస్ ట్రూత్, అ పర్ఫెక్ట్ ట్రూత్, అన్చేంజింగ్ ట్రూత్. ఐ ఆమ్ యువర్ గాడ్, ద లార్డ్. నేను మీ దేవుడైన యెహోవాని. ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్. ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్. మీ దేవుడిని యెహోవాను నేను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అక్కడ యాహువే అన్న మాటలో, ద లార్డ్ అన్న మాటలో మనం ఎంత గంభీరమైన సత్యం ఉందో ఆ టైటిల్ని, ఆ పేరుని మనం స్టడీ చేస్తే అర్థమవుతుంది. అందుకనే వ్యాన్ గ్రూడెమ్ అనేటువంటి ఆయన రాస్తాడు, ద లార్డ్ అని క్యాపిటల్ లెటర్స్లో రాయబడినటువంటి యెహోవా అనే పదమట, ఇట్ ఈస్ అ కాంపౌండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అ కాంపౌండ్ నేమ్. అది ఆ, ఆయన ఎలోహిం, అడోనాయ్, తర్వాత యాహువే, క్రియేటర్, రిడీమర్, ఈ భావాలన్నీ కలిపి సమగ్రముగా చెప్పబడినటువంటి ఆ పదము, ఆ మాట అది అంటారు. సో కాబట్టి ఇక్కడ మీ దేవుడినైనటువంటి యెహోవానైన నేను పరిశుద్ధుడను. హోలీ, హోలీ, హోలీ. ఆర్సి స్ప్రౌల్ ఆయన రాస్తాడు, ద హోలీనెస్ ఆఫ్ ద ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. యా, ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అన్న. హోలీనెస్ ఆఫ్ గాడ్. ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అనేటువంటి బుక్లో బేసికలీ హోలీనెస్ ఆఫ్ గాడ్ ఇది జేసి రైల్ గారిది. ఆర్సి స్ప్రౌల్ బుక్ ఏదో ఉంది, మేబీ, యా, దాంట్లో అంటాడు, దేవుడు బైబిల్లో గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్ అని ఎక్కడ రాయబడలేదు. గాడ్ ఈజ్ గ్రేషియస్, గ్రేషియస్, గ్రేషియస్ అని ఎక్కడ రాయబడలేదు. కానీ వన్ అట్రిబ్యూట్ వాస్ మెన్షన్ థ్రైస్ కంటిన్యూస్లీ, ఈజ్ హోలీ, హోలీ, హోలీ. ఐజియా 6 చాప్టర్ నేను ఎక్స్పౌండ్ చేస్తూ వివరిస్తూ అంటాడు, హోలీ, హోలీ, హోలీ. హీబ్రూ భాషలో ఒక మాటని 3 సార్లు రిపీట్ చేయటం అనేది జరిగిందంటే అది పర్ఫెక్ట్ ఎంఫసిస్ అండ్ వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ డౌట్ అంటాడనమాట. సో కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత. సో పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అన్న మాటకు అర్థము సెట్ అపార్ట్, ప్రత్యేకంగా ఉన్నవాడు. మన దేవుడు ప్రత్యేకంగా ఉన్నవాడు, సృష్టికి ప్రత్యేకంగా ఉన్నవాడు. హీఈస్ డిఫరెంట్. హోలీనెస్ అన్న మాటగా డిఫరెంట్ అనే అర్థం కూడా ఉంది, సపరేట్ అని అర్థం ఉంది, సెట్ అపార్ట్ అని అర్థం ఉంది, కాన్సిక్రేట్ అని అర్థం ఉంది, డెడికేట్ అని అర్థం ఉంది. సో ఈ ఈ ఈ భావాల్లో మన దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు ఈజ్ డిఫరెంట్, ఈజ్ నాట్ లైక్ ఆల్ అదర్స్. ఆయన సృష్టిలో భాగం కాదు, సృష్టికి అతీతముగాను వేరుగాను ఉన్నవాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాన్ కైండ్. ఆయన మనుషుల్లో ఒకడే అయిపోలేదు. ఆయన అంటే మనుషుల్లో ఒకడు ఇన్ ద సెన్స్ ఇన్కార్నేషన్ గురించి కాదు నేను మాట్లాడేది. ఆయన మానవుల్లాగా సృష్టించబడినవాడు కాదు. ఈజ్ డిఫరెంట్. ఈ లోకములో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారిలో ఒకడు కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని ఇన్కార్నేషన్‌ని అవతారం అని ఎప్పుడు అనకూడదు. అవతారం అన్నప్పుడు అర్థం ఏంటంటే ఈ లోకములో అవతారాలుగా హిందూ ఫెయిత్‌లో మనం చూసినప్పుడు వాళ్ళ దేవుడు ఏ రూపానైనా తీసుకుంటాడు. పంది రూపం తీసుకోవచ్చు, చేప రూపం తీసుకోవచ్చు, ఒక జంతువు రూపం తీసుకోవచ్చు, ఒక క్రీపర్ రూపం తీసుకోవచ్చు. లేకపోతే మిక్స్ ఆఫ్ బోత్, కొంత సగం మనిషి, సగము జంతువు ఆకారం తీసుకోవచ్చు. లేకపోతే అసల లైఫ్‌లెస్ ఎనర్జీ ఫార్మ్ తీసుకోవచ్చు. వాళ్ళు వాటిని అవతారాలంటారు. బట్ ఇన్కార్నేషన్ అనేది కేవలము ఆయన మానవుని యొక్క రూపం మాత్రమే, మనుష్య రూపం మాత్రమే తీస్తున్నాడు. రెండవది అవతారాలన్నప్పుడు ఎన్ని సార్లైనా రావచ్చు వాళ్ళు. ఎన్ని అవతారాలైనా, ఎన్ని సార్లైనా రావచ్చు. ఒక్కొక్క యుగం ఉంటది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో వస్తాడని వాళ్ళ బిలీఫ్. కానీ ఇన్కార్నేషన్ మనం అవతారం అని ఎందుకు పిలవకూడదంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కసారే వచ్చాడు. మళ్ళీ ఆయన
ఇన్కార్నేటెడ్ ఫామ్, లేకపోతే శరీరధారిగా ఈ భూమి మీదకి రెండోసారి రాడు. ఆయన రెండోసారి వచ్చి మరలా మరణించడం అనేది జరగదు. సో కాబట్టి ఈ అదర్ ఫెయిత్స్ విషయంలో మనం చూసుకున్నా కానీ అవర్ గాడ్ ఈస్ డిఫరెంట్. డిఫరెంట్. సో రక్షణ అనేటువంటి దాన్ని ఒక పేరెంట్ అండ్ రిలేషన్షిప్తో పోలుస్తూ, ఆయన ఒక తండ్రిగాను మనం ఆయన పిల్లలుగాను ఆ సంబంధాన్ని ఇక్కడ ఎంఫసైజ్ చేస్తూ, మీ దేవుడని యెహోవాను నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నప్పుడు, మీ తండ్రిని ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిటీస్ని, ఆ నేచర్ని, ఆ యొక్క లైఫ్ని మీరు రిప్లికేట్ చేయండి, లేకపోతే మీ యొక్క జీవితంలో వాటిని చూపించండి అన్నట్లుగా ఉమ్, ఇక్కడ అంటున్నాడు, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై, లుక్ అట్ దిస్, పిల్లలు అన్న మాటను బట్టి నేను ఫాదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్తో ఈయన ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులై ఉండుడి. సో టుడే ఐ వాంట్ టు గివ్ 5 reasons or 5 motivations to live holy life. Apart from this or above all these 5 reasons, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధుడిగా ఉండాలి అనేది అది అట్మోస్ట్ అని నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను. అయితే ఇక్కడ టెక్స్ట్లో నుంచి మనము చూద్దాం ఎందుకు మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. మొట్టమొదటి 13వ వచనంలో చూసినట్లయితే, బికాస్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఆయన మన కొరకు ఆయన మహిమను తీసుకొని వస్తున్నాడు. మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి బహుమానాలు ఉన్నాయి. స్వాస్థ్యం అన్నాడు, పరలోకములో సిద్ధపరిచిన స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యం కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించాలి అనేది ఇక్కడ మనకి ఎంఫటిక్గా అర్థమవుతుంది. సో ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ అనేది ఆల్వేస్ మన యొక్క నిరీక్షణ అయి ఉండాలనేది మనం చూసాం. ఇది జీవముతో కూడా నిరీక్షణ అన్నాడు, అది కంప్లీట్ సంపూర్ణమైన నిరీక్షణ అన్నాడు. కాబట్టి ఏం చేయాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, మీ నడుములు కట్టుకొని ఉండండి అంటున్నాడు. నడుములు కట్టుకొని ఉండండి. ఈ నడుములు కట్టుకొని ఉండండి అన్నప్పుడు మనం ఈ మాట మనము పస్కా పండుగ దగ్గర కూడా దేవుడు వాళ్ళని, మీరు ఈ ఐగుప్తును విడిచిపెట్టి బయటకు వచ్చేస్తున్నారు, ఎక్సోడస్ అనేది బయటికి మీరు వస్తున్నారు కాబట్టి దేవుడు మీకు వాగ్దానం చేసిన దేశంలోకి మీరు వెళ్ళాలి. మీరు విశ్వాసంతో ఒక ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నారు కాబట్టి టుడే ఈజ్ అ డే ఆఫ్ డెలివరెన్స్. కాబట్టి ఇన్ ఆర్డర్ టు లీవ్ ఈజిప్ట్ మీ నడుము కట్టుకోండి, నడుము కట్టుకొని ఉండండి. ఈ లోకములో మనం జీవించినంత కాలము మనం యాజ్ ఇఫ్ ద నెక్స్ట్ వెరీ మూమెంట్ మనం దీన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి వారుగా మనం జీవించాలి. గిర్డ్ యువర్ లాయిన్స్ అన్నప్పుడు, మీ నడుములు కట్టుకోండి అన్నప్పుడు జాన్ మెకార్థర్ గారు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ రాశారు. ఏమని రాశారంటే, ఆయన పల్లెటూరులో మనం గనక చూసినట్లయితే వాళ్ళు పంచెలు కట్టుకుంటారు, లుంగీలు కట్టుకుంటారు. స్త్రీలు కూడా వాళ్ళు శారీస్, అందరూ ఆల్మోస్ట్ అందరూ శారీలు ధరిస్తారు. అయితే వీళ్ళు పని చేసేటప్పుడు మీరు గమనించుంటారు, స్త్రీలు ఏం చేస్తారంటే ఆ యొక్క శారీని కొంచెం పైకి లేపి వాళ్ళు ఆ యొక్క వేస్ట్ దగ్గర నడుముకి దాన్ని అట్లా ఇన్సర్ట్ చేసి దోపుకుంటారు. అదే గనక పెద్దవాళ్ళైతే ఆ పంచెని ఏం చేస్తారంటే కిందకి వెళ్ళి ఒక అంచు తీసుకొని దాన్ని కాళ్ళ సందులో నుంచి బ్యాక్‌కి తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తారంటే వెనక వారికి ఉన్నటువంటి ఆ నడుముకు ఉన్నటువంటి ఆ యొక్క మొలత్రాడు గాని, లేపోతే బెల్ట్ గాని, లేపోతే కట్టుకున్నటువంటి పంచెకున్నటువంటి ఆ యొక్క ఆ బెల్ట్ లాగా ఉన్నటువంటి ఆ భాగంలో దాన్ని ఇట్లాగా ఇన్సర్ట్ చేస్తారు. అప్పుడేమవుతుంటే 2 కాళ్ళు ఫ్రీగా నడవడానికి కానీ, ఫాస్ట్‌గా మూవ్ అవ్వడానికి కానీ, లేకపోతే పని చేయడానికి కానీ వీలవుతుంది. సో దాన్ని లోయిన్స్ అన్నారనమాట. దాన్ని నడుము కట్టుకోవటం అనేటువంటిది ఆ యొక్క కాంటెక్స్ట్‌లో రాయబడింది. అయితే ఇక్కడ రాయబడింది మీ మనస్సు అను నడుము కట్టుకోమంటున్నాడు.
ఇక్కడ పంచెల గురించి, లుంగీల గురించి, శారీల గురించి కాదు. మీ మనస్సు అనే నడుము ఎప్పుడు కూడా నడుము దోపుకున్నట్లుగా, లేకపోతే ఆ పంచెని ప్రిపేర్డ్గా కట్టుకొని పైకి ఎగగట్టి లుంగిని పనికి సిద్ధమవుతున్నట్టుగా, వర్క్కి రెడీ అవుతున్నట్లుగా మనము ఈ పనివారు ఎట్లాగైతే రెడీ అవుతారో, ఈ లోకంలో మనకు జీవితం, మన మైండ్ అంట, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే మనం ఫర్ ఎవర్ రెడీ లాగా ఉండాలి. ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ ఇటర్నిటీ. బైబిల్ మనకి కీప్ ఆన్ చెప్తున్నటువంటి మాట ఇదే. మీ యొక్క పౌరసత్వం పరలోకంలో ఉంది అంటున్నాడు. మా పౌరసత్వం పరలోకంలో ఉంది అంటే అర్థం ఏంటి? మీ పాస్పోర్ట్ అక్కడ ఉంది. అది మీ పాస్పోర్ట్ అని అర్థం. మన ఆధార్ కార్డ్ అది అని అర్థం. మన యొక్క లేకపోతే సోషల్ సెక్యూరిటీ నెంబరు అక్కడే ఉంది అని అర్థం. మన యొక్క ఎవ్రీ రైట్ అక్కడే ఉంది అని అర్థం. మన రాజ్యం అది అని అర్థం. మన కింగ్డమ్ అది అని అర్థం. మన కంట్రీ అది అని అర్థం. సో ఇవి స్పిరిచువల్గా మనం అప్లై చేసుకున్నప్పుడు ప్రతివారు కూడా మనము హోమ్ ల్యాండ్కి వెళ్ళాలని, లేకపోతే మన ఇంటికి వెళ్ళడానికి, దూరదేశంలో ఉన్నటువంటి పిల్లలు ఎట్లాగైతే పేరెంట్స్ దగ్గర రావడానికి వాళ్ళు ఎప్పుడు రావాలని చూస్తూ ఉంటారు, ఆ విధంగా మనం ఉండాలి ఈ లోకంలో. అలా ఉండడాన్ని ఆయన అప్రూవల్ పొందుకోవాలి అంటే నో డౌట్ ఎట్ ఆల్ మనము పరిశుద్ధ జీవితం జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ఆయన్ని చూడలేరు అని చూస్తున్నాం. అందుకే కొలస్సి 3:1 అంటాడు, ఏమంటంటే మీరు పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోకండి. లెట్ నథింగ్ టేక్ అవర్ ఐస్ ఫ్రమ్ ఇట్. ఆ ఫిక్స్డ్ పరలోకం మీద ఫిక్స్ అయినటువంటి మన ఫోకస్ నుండి మన దృష్టిని ఏది కూడా ఈ లోకంలో అట్రాక్ట్ చేయకూడదు. ఆ విధమైనటువంటి గోల్డెన్ యాపిల్స్ ఏమేమి ఈ లోకంలో ఉంటున్నాయో వాటన్నిటిని విసర్జించాలి, వాటన్నిటిని విడిచిపెట్టాలి. సెట్ అపార్ట్ యువర్ సెల్ఫ్, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకని అంటున్నాడు, ఆయన రాకడనేది మొట్టమొదటి రీజన్ పరిశుద్ధ జీవితానికి. రెండవది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా, ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించాలంటే 14, 15 వచనాల్లో మనకేం సెలవిస్తుందంటే బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిది కమింగ్ ఆఫ్ గాడ్, రెండవది ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఏంటి ఆ క్యారెక్టర్ అంటే ద హోలీనెస్. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ద చిల్డ్రన్ ఇన్హెరిట్ ద నేచర్ ఆఫ్ దేర్ పేరెంట్స్. సో ఇట్ బి స్పిరిచువల్లీ, నాట్ ఓన్లీ ఫిజికల్లీ బట్ స్పిరిచువల్లీ ఆల్సో. ఇదే పేతురు భక్తుడు రెండవ పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 4వ వచనం చూడండి. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించినాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున భ్రష్టత్వముని ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్టు వాటిని మనకు అనుగ్రహించను. ఎందుకంట దేవుడు మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు. వాగ్దానములు అంటే కేవలం ఏదో 31st నైట్ తీసుకునే ఒకటి కాదు. ఆ, ఆ, బైబిల్లో పెట్టుకొని తిరిగే స్క్రిప్ట్ కాదు. బైబిల్లో ఆయన రాసి ఉంచినటువంటి లేఖనం అంతా కూడా ఎందుకు దేవుడు ఈ లేఖనాలను మనకి ఇచ్చాడండి? ఈ లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వం నుంచి మనం తప్పించుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వము లోపల ఉన్న భ్రష్టత్వం. ఈ మాట జాగ్రత్తగా వినండి. లోపల ఒక భ్రష్టత్వం ఉంది, అది పాప స్వభావం, దురాశలు. లోకములో ఒక భ్రష్టత్వం ఉంది, అది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకంలో ఉన్నదంతా భ్రష్టత్వమే, లస్ట్. సో కాబట్టి లోపల ఉన్న భ్రష్టత్వము, లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని మనం విడిచిపెట్టి వాటిని జయించి దైవ స్వభావములో పాలివారవాలి. పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్ అంటున్నాడు. దైవ స్వభావములో పాలివారగుటికే కదా దేవుడు మనకి ఇవి ఇచ్చాడు అని అంటున్నాడు. సో ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడయ్యా అంటే ఆయన పిల్లలుగా ఆయన యొక్క స్వభావములో మనం పాలివారై ఉండాలి అనేది. అందుకని ఏమిటంటే మీరు పూర్వము అజ్ఞాన దశలో ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక పూర్వము అంటున్నాడు. పూర్వం మనం ఎట్లా ఉన్నాం? పూర్వపు మన స్థితి ఏంటి? ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం అంటున్నాడు ఎఫెసీ 2వ అధ్యాయం మొదటి నుంచి. మనం శరీర యొక్క, మనసు యొక్క కోరికలను, ఇచ్చలను నెరవేర్చుకుంటూ స్వాభావికముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము అంటున్నాడు. సో మనము చచ్చిన వారుగా ఉన్నాము, డెడ్ స్టేట్లో ఉన్నాము. అంతేకాకుండా మనము
డూమ్డ్, దేవోగ్రతకు పాత్రులమై ఉన్నటువంటి వారిగా మనం ఉన్నాము. దూరస్తులుగా, డిస్టెంట్, ఆయన నుంచి దూరం అయిపోయిన వారుగా మనం ఉంటున్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు మనం జీవించాం. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ డిజోబీడియన్స్. ఒకప్పుడు అవిధేయులుగా ఉన్నాము. ఆయన ఉగ్రతకు పాత్రులమైన వారుగా మనం ఉన్నాం. బట్ నౌ ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడంటే చిల్డ్రన్ ఆఫ్ ఒబీడియన్స్. మీరు విధేయులకు పిల్లలై, విధేయత గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి పరిశుద్ధతకి, విధేయతకి సంబంధం ఉంది. ఒబీడియన్స్ అనేది లేకుండా హోలీ లైఫ్ అనేది సాధ్యం కాదు. మాట వినటమే శ్రేష్టము. సో కాబట్టి పరిశుద్ధత అనేది ఆయన ఆజ్ఞ. మొట్టమొదటిది ఏంటంటే ఇట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. అందుకనే హోలీ బీ హోలీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సజెషన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్స్ట్రక్షన్, ఓ ఇట్ ఈస్ నాట్ ఎన్ అడ్వైజ్, ఇట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. అది ఆజ్ఞ. రెండోది కనుక మనం చూసినట్టయితే హోలీనెస్ ఈస్ ద గ్రేటెస్ట్ కన్సర్న్ ఆఫ్ గాడ్. మీరు సమస్త విషయాల్లో మీరు పరిశుద్ధులుగా ఉండాలి. నాట్ సెలెక్టివ్లీ వన్ ఆర్ టూ కాదు, సమస్త ప్రవర్తన యందు. అంతేకాకుండా పరిశుద్ధులుగా ఉండుటికే మీరు పిలువబడ్డారు. ఇందుకొరకే మీరు పిలువబడతారని తెస్సలోనిక 4వ అధ్యాయంలో మొదటి పత్రికలో అంటాడు. ఇట్ ఈస్ ద కాల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తం అంటాడు అదే అధ్యాయం 4వ అధ్యాయంలో. ఇది విల్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద కన్సర్న్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద కాల్ ఆఫ్ గాడ్. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడవాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. మొట్టమొదటి రీజన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, గ్లోరీ. రెండవది ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, హోలీనెస్. మూడవది కనుక మనం చూసినట్లయితే 16వ వచనము మనం చూసినట్లయితే ఆ వ్రాయబడెను. ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్. అది తెలుగులో 14 వచ్చిన బిగినింగ్లోనే ఉన్నది. కొంచెం మనం ఇంగ్లీష్ బైబిల్ కనుక చూసినట్లయితే పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటర్న్ అన్న పదాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. మూడవ రీజన్ ఏంటంటే ద క్యానన్ వర్డ్. ద క్యానన్ వర్డ్ సి మీద రావాలని అట్లా చెప్తా ఉన్నాను. డోంట్ మిస్అండర్స్టాండ్. మొట్టమొదటిది ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, రెండవది ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, మూడవది ద క్యానన్ విచ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ రిటర్న్. దట్ మస్ట్ బి ద క్రిస్టియన్ మ్యాండేట్. మన జీవితానికి ఉండవలసినటువంటి ఒక మ్యాండేట్ ఏంటంటే మన జీవితంలో ప్రతి విషయాల్లో కూడా మన మార్గదర్శిగా ఉండాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ రిటర్న్, రాయబడినటువంటి వాక్యము ప్రకారం. ఎందుకు పరిశుద్ధ జీవితం జీవించాలి మనము అంటే దేవుని వాక్యములో అలా రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటర్న్. లేవియకాండం మనం ఆల్రెడీ చూసాం. సో అంతేకాకుండా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మ్యాండేట్ బట్ ఇట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ క్రిస్టియన్ హోలీనెస్. పరిశుద్ధత కదా ఒక మ్యాండేటే కాదు, ఆజ్ఞ మాత్రమే కాదు, కానీ అది మీన్స్ కూడా. అంటే మనము పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనకి ఒక మార్గము కూడా అని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదైనటువంటి సాతాను ఆయన్ని వచ్చి శోధించినప్పుడు ఆయన ఏ విధంగా శోధనలు జయించాడో మనకు తెలుసు. ఆయన అంటున్నాడు ఇట్ ఈస్ రిటర్న్, వ్రాయబడి ఉన్నది. వ్రాయబడినటువంటి లేఖనం ప్రకారం మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుని వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ అన్నాడు ఆయన. మళ్ళీ వాడు వాక్యాన్ని ట్విస్ట్ చేసినప్పుడు, ఎదుగో నువ్వు పైనుంచి దూకు, ఆయన నీకు కాళ్ళకు రాయి తగలకుండా నిన్ను అగ్నిస్తాడు కదా, దూతలకి ఎత్తి పట్టుకుంటాడు కదా, దూకు అంటే ఆయన ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు విశ్వాసులకి ఇది కావాలి. మనం ఇట్ ఈస్ రిటర్న్ అంటే సాతానుడు తప్పుడు బోధలు తీసుకొచ్చి, ప్రాస్పారిటీ గాస్పెల్ తీసుకొచ్చి, వేరొక సువార్తను తీసుకొచ్చి, అన్హెల్దీ టీచింగ్ తీసుకొచ్చి ఇట్ ఈస్ రిటర్న్ అంటాడు వాడు. ఇట్ ఈస్ రిటర్న్ అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ అని చెప్పాలి. ఏదో ఒక పదాన్ని పట్టుకొని, ఒక మాటను పట్టుకొని, ఒక ఫ్రేజ్ను పట్టుకొని నువ్వు సెలెక్టివ్ అప్లికేషన్స్ లేకపోతే టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొచ్చి ప్రిటెక్స్ట్ని బిల్డ్ చేయొద్దు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు. సో టెక్స్ట్ ఇంటర్ప్రిట్స్ ద టెక్స్ట్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ అని మనము చెప్పగలగాలి. ఎప్పుడు అది చెప్పగలుగుతాము? లేఖనాలని మనం పరిశోధించే వాళ్ళుగా ఉండాలి, లేఖనాల్ని పఠించే వాళ్ళుగా ఉండాలి, లేఖనానుసారంగా పాటించే వాళ్ళుగా ఉండాలి.
సో కాబట్టి మనము పఠించాలి, అంతేకాకుండా మనము ప్రవర్తించాలి లేఖనానుసారంగా. అల్టిమేట్గా లేఖనాల్ని పరిశోధించాలి. ఎజ్రా లాంటి కమిట్మెంట్ మనకు కావాలి. బెరియన్ క్రిస్టియన్స్ లాంటి వర్చ్యూ మనకు కావాలి. లేఖనాల్ని మనం పరిశోధించాలి. ఏ పుస్తకంలో ఏముంది సమగ్రమైన అవగాహన మనకు కావాలి. బైబిల్ 66 పుస్తకాల యొక్క ఆ బిగ్ పిక్చర్ మనకు తెలియాలి. సో లేకపోతే వాడు మోసం చేస్తాడు. దేవుని యొక్క వాక్యము చేత ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. వాక్యమైన ఉదకము చేత అడుగుతున్నాను అంటున్నాడు ఆయన. ఆ? సో అంతేకాకుండా దేవుని వాక్యం మనల్ని గైడ్ చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని కరెక్ట్ చేస్తుంది. ఎముకల్లోనికి మూలుగులోనికి సైతము దూరుచు మన ప్రాణాత్మ దేహమును శోధించుచున్నది అంటున్నాడు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధంగా జీవించమని రాయబడి ఉన్నది. రెండవ దేవుని వాక్యం మూలముగా పరిశుద్ధ జీవితం అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఫిల్ యువర్ హార్ట్ విత్ ఇట్. మీ హృదయాన్ని వాక్యంతో నింపుకో. ఫీడ్ యువర్ సోల్ విత్ ఇట్. మన యొక్క ప్రాణానికి కావలసిన ఆహారంలాగా దేవుని వాక్యము చేత మనము ఫీడ్ చేయబడాలి. అండ్ ఫాలో ఇట్స్ ఫుట్ స్టెప్ డైలీ. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారుగా మనం ఉన్నప్పుడు యవనుడు పాపము చేయకుండా దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. 17వ వచనంలో ఆయన 4వ రీజన్ చెప్తా ఉన్నారు. చూడండి 17వ వచనం చూసినట్లయితే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేర్చున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ద కమింగ్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిది ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ఆయన రాకడ. రెండవది ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, ఆయన పరిశుద్ధత. ద క్యానన్ వర్డ్ విచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ రిటర్న్. నాలుగవది ఆయన ఎవరంటే పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే దేవుడు. ఆయన జడ్జిగా రాబోతున్నాడు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 6వ అధ్యాయము 10వ వచనంలో ఆయనకు పక్షపాతం లేదు. వచనం చదువుతాం. 6వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాయబడింది? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచున్నట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు కాదు అన్యాయస్తుడు కాదు. ఆయనకు పక్షపాతము లేదు. కిందంటాడు ఆయన అబద్ధమాడజాలని దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు, ఆయన అబద్ధమాడేవాడు ఏమాత్రము కాదు. అయితే ఆ దేవుని ఎదుట మనం అందరూ నిలబడాలి. భీమా అంటారు దీన్ని. 2 కొరింథియన్స్లో 5వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఈ శరీరం ద్వారా జరిగించిన ప్రతి కార్యమును బట్టి మనం అందరము, అవి మంచిదైనా సరే చెడ్డవైనా సరే, ఈ శరీరం ద్వారా జరిగించిన ప్రతి కార్యమును బట్టి మనం ఆయన సింహాసనం ఎదుట నిలబడాలి. లెక్క చెప్పాలి. ఎవని కనుదృష్టికి అన్ని తేటగా కనపడుచున్నాయో ఆ దేవుని ఎదుట ఒకప్పుడు మనం నిలబడాలని హెబ్రీ 4వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు. వీ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ గివ్ అకౌంట్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే ఈ తీర్పు అవిశ్వాసులకు జరిగే తీర్పు లాంటి తీర్పు కాదు. అంటే మనము పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలని తీర్చే తీర్పు కాదు. ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడే మనం మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం. మనం ఆయన పిల్లలమే, ఆయన వారసులమే, లేకపోతే మనము నిత్య జీవమును మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే దాన్ని పొందుకున్నామని లాస్ట్ వీక్లో నేను చెప్పాను. అయితే ఇదేంటి? విశ్వాసులకు తీర్పు. ఒక కాలేజ్లో అడ్మిషన్ ఫ్రీగా ఇచ్చినంత మాత్రాన రేపొద్దున నీకు ట్రోఫీలు కూడా, గోల్డ్ మెడల్స్ కూడా ఫ్రీగా ఇవ్వరుగా. చదవాలి, క్లాస్లు అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి, నీ మార్కులను ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు అందరి పేపర్లు ఎవాల్యుయేట్ చేయబడతాయి. ఒక్కొక్కరు పేపరు, ఒక్కొక్కరు ఫైల్ బయటకు వస్తుంది. వాళ్ళ పేపర్లన్నీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళకి మార్క్స్ వేస్తారు. మార్క్స్ వేసి అప్పుడు వాళ్ళకి మెప్పు, మహిమ, ఘనత, కిరీటాలు, బహుమానాలు, ప్రైజులు, సర్టిఫికేట్స్లు, ఆనర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి ఒక దైవజనుడు అన్నాడు, బిలీ గ్రహాం అనుకుంటా, కేవలం రక్షణ మాత్రమే ఉచితము, కానీ
మిగిలినవన్నీ లోకములో మనం సంపాదించుకోవాల్సిందే. సో జస్టిఫికేషన్ ఇస్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సాంక్టిఫికేషన్ మస్ట్ బి అవర్ వర్క్అవుట్. వీ హ్యావ్ టు వర్క్అవుట్. అందుకనే మిక్కిలి భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. వర్క్అవుట్ యువర్ సాల్వేషన్. వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ సాంక్టిఫికేషన్. కాబట్టి దేవుని భయమునెరిగి పాపము చేయకుందుము అంటాడు. సో అందుకని ఇక్కడ భయం అనే మాట ఉపయోగిస్తున్నాడు. మీరు పరదేశులై ఉన్నంత కాలము బరి తెగించి బ్రతకబాకండి. మేము దూరంగా ఉన్నాంలే, చెదిరిపోయి ఉన్నాములే, మా దగ్గర పేతురన లేడులే, మమ్మల్ని ఎవరు చూడట్లేదులే, సహవాసం లేదులే, శ్రమల్లో ఉన్నాం కదా, ఇంక ఏముందులే, ఎట్లా కొట్లా బ్రతికేద్దాం, ఏదో ఒక షార్ట్ కట్ను వెతుక్కుందాం అని అనుకోవద్దు. చాలాసార్లు మనం వెయిట్ చేసి ఒక ఉద్యోగం కోసం కావచ్చు, వివాహం కోసం కావచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ ఆశించి ప్రార్థన చేస్తున్నటువంటి ఏరియాస్ కోసం కావచ్చు, ఏం చేస్తామంటే అలసిపోయి ఏదో ఒక మార్గంలో ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటాం. నో 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 నో. పరదేశులై ఉన్నంత కాలము, యాత్రికులై ఉన్నంత కాలము మీరు మిక్కిలి భయముతో ఉండండి. ఎందుకంటే మనమందరము ఆ యొక్క న్యాయ సింహాసనం మీద నిలబడాలి. ఈ యొక్క కైసరుకు, సీజర్కు మీరు భయపడుతున్నారేమో. సీజర్ యొక్క న్యాయ సింహాసనం ముందు నిలబడలేమో. మన విశ్వాసాన్ని బట్టి మనకి ఉరిశిక్ష వేస్తాడా, లేకపోతే మనల్ని హతసాక్షులను చేస్తాడని మీరు భయపడుతున్నారేమో. దీనికంటే ఎక్కువగా మనము భయంతో వణుకుతో ఉండాల్సింది ఏంటంటే, ఒకానొక రోజున ఆయన న్యాయ సింహాసనం మీద మనం నిలబడాలి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయనకు పక్షపాతం లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏ రికమెండేషన్స్ ఇచ్చినా ఆ టైంలో చెల్లవాట. కాబట్టి ఏమంటున్నాడంటే, కమింగ్ ఆఫ్ కమింగ్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి జాగ్రత్త. భీమా సీట్ గురించి మాట్లాడు. అండ్ ఫైనల్గా ఇంకొకటి మనం చూసినట్లయితే, మీరు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. మీరెరుగుదురు కదా. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ చెప్తున్నాడు. వై వీ షుడ్ లివ్ అ హోలీ లైఫ్ అంటే, బికాస్ ఆఫ్ ద క్రాస్. సెలవు గురించి మాట్లాడుతుంది. పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన ఉంది. పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోవద్దన్నాడు. ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోవద్దన్నాడు యాకోబు. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే లోక స్నేహం కూడా చేయొద్దన్నాడు యాకోబు. ఇక్కడ ఏమంటే ఈ లోకంలో ఉన్నటువంటి పితృపారంపరమైనటువంటి ఈ యొక్క ఈ ఈ కస్టమ్స్, ఆచారాలు కానీ, ట్రెడిషన్స్ కానీ, కల్చరల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నడుచుకోవద్దు. ఎందుకంటే అసలు దేవుడు మిమ్మల్ని ఎలా విమోచించాడంటే వీటన్నిటిలో నుంచి ఆయన బయటకు తీసుకురావడానికే కదా ఆయన సిలువ మీద మరణించింది. హీ పెయిడ్ ద ప్రైస్, హిస్ ఓన్ ప్రెషస్ బ్లడ్ లైక్ ద ల్యాంబ్ అన్బ్లెమిష్. ఆయన నిష్కలంకము నిర్దోషమైన గొర్రె పిల్లలాగా మన కొరకు ఆయన వధించబడింది. ఎందుకంటే ఊరికి పరలోకానికి తీసుకెళ్ళడానికి కాదు, ఈ భూమి మీద పరిశుద్ధ జీవితానికి జీవించడానికి. రెండు మాటలు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. రిడెంప్షన్. రిడెంప్షన్ అన్న మాటకు అర్థం అంటే సెట్ యు ఫ్రీ. ఫ్రీ ఫ్రమ్ వాట్? ఫ్రమ్ ఆల్ కస్టమ్స్, ఫ్రమ్ ఆల్ ట్రెడిషన్స్, ఫ్రమ్ ఆల్ వెయిన్ ప్రాక్టీసెస్, ఫ్రమ్ ఆల్ వరల్డ్లీ ఎంటాంగిల్మెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన అన్ని కట్ల నుంచి, కట్టబాట్ల నుంచి, వ్యర్థత నుంచి ఆయన మనల్ని సెట్ అపార్ట్ చేశాడు. ఆయన సెట్ ఫ్రీ చేశాడు. సో కాబట్టి రిడెంప్షన్ అన్న మాటకి సెట్టింగ్ అస్ ఫ్రీ అయితే, కాన్సిక్రేషన్ అన్న మాటకు అర్థమంటే సెట్ అస్ అపార్ట్. ఎందుకు మనల్ని సెట్ ఫ్రీ చేశాడంటే సెట్ అపార్ట్ చేసుకోవడానికి. ఎందుకు ఆయన రిడెంప్షన్ మనకి ఇచ్చాడంటే కాన్సిక్రేషన్ కొరకు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కంప్లీట్ ట్రూత్. సో కాబట్టి ద హైయెస్ట్ మోటివేషన్ ఏంటంటే లవ్ ఆఫ్ గాడ్. క్రాస్, సిలువ మనకి ఏమి నేర్పిస్తుంటే దేవుని యొక్క ప్రేమ. కొంతమంది ఎందుకు పరిశుద్ధంగా జీవించడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఎందుకు దేవుని మాట వింటారంటే, ఇక్కడ విధేయులకు పిల్లలు అన్నారు కదా, ఒబీడియన్స్ గురించి కూడా చెప్పాడు. ఎందుకంటే భయం వాళ్ళకి. భయంతో ఎంతకాలం మనము విధేయత చూపిస్తాం?
చిన్నపిల్లలు వాళ్ళు భయపడుతూ విధేయత చూపిస్తారు. పెద్ద అయిన తర్వాత భయం పోతది. కాబట్టి విధేయత కూడా పోతది. మరికొంతమంది భయం ఏంటంటే వాళ్ళకేమైనా అవుతదేమో అనేటువంటి భయం. నష్టం వస్తదేమో, రోగాలొస్తాయేమో, దశమ భాగం తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఏమైనా అవుతదేమో, మిగతా 90% నష్టం వస్తదేమో, హాస్పిటల్‌కెళ్ళాలేమో, దొంగలు కొట్టేస్తారేమో, అనవసరమైన ఖర్చులొస్తాయేమో, ఎందుకొచ్చిన గొడవ? ఈ 10% ముందు ఇచ్చేసేయి బాబు. ప్రశాంతంగా ఉంటది మనకి. లేకపోతే ఎప్పుడు ఏమవుద్దనే భయం. నో, దట్స్ నాట్ ద రీజన్. మరికొంతమందికి గ్రీడ్. దశమ భాగం దేవుడికివ్వు 100% దేవుడిస్తాడు. అదే గదా మనం చర్చ్‌లో రోజు వినేది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు గెట్ 10 టైమ్స్ వాట్ యూ గివ్, గివ్ 1 టైమ్. నువ్వు టైత్ ఇస్తే దేవుడు దానికి 10 టైమ్స్ ఇస్తాడు. కాబట్టి ఇవ్వు. ఇవ్వుడి మీకివ్వబడును. ఇది గ్రీడ్. సో, ఈ ప్రిన్సిపల్ మీద వెళ్ళేవాడు ఎప్పుడు కూడా పరిశుద్ధంగాను, దేవునికి విధేయులుగా జీవించలేరు. ఎందుకని ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళు ఆశించింది దొరకకపోతే దేవుణ్ణి దూషించి వెళ్ళిపోతారు. సో, ద హైయెస్ట్ మోటివేషన్ టు లివ్ హోలీ లైఫ్, టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్ ఏంటంటే ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందన్నాడు పౌలు. ఎందుకయ్యా నీకు ఈ జీవితం? ఎందుకు ఈ శ్రమలు? ఏంటి ఈ కష్టాలు? ఏంటి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడుండాల్సినోడు? ఎలా ఉంటున్నావు? ఏంటి? ఏమన్నా పిచ్చి పట్టిందా? అంటే అంటున్నాడు, పిచ్చి పట్టం కాదురా బాబు ఇది. దేవుని సిలువ ప్రేమ నన్ను ఖాళీగా కూర్చొనివ్వదు. ఐయామ్ డెటర్. ఐయామ్ డెటర్. నేను రుణస్థుడిగా ఉన్నాను. దేవుని ప్రేమను పంచే విషయంలో రుణస్థుడిగా ఉన్నాను. జెర్మీయా అంటున్నాడు, "ఏంటయ్యా నీ పరిస్థితి? ఎందుకు వాళ్ళు ఎవ్వడు వినడు కదా! వినకపోయినా ఎందుకు చెప్తావంటే, నేను ఉండలేను. ఆయన ప్రేమ, ఆయన ప్రేమ నా హృదయంలో మంటలాగా మండుతుంది. అగ్నిలాగా కాలుస్తా ఉంది. హౌ కెన్ ఐ? హౌ కెన్ ఐ? హౌ కెన్ ఐ?" యోసేపుని అడగండి. ఎందుకయ్యా పాపం చేశావు? దొరికిపోతే ఏమైనా చేస్తారని భయమా? దొరికిపోతానని భయపడ్డావా పిరికోడుగా? మరి ఆపర్చునిటీ వచ్చింది కదా! చేయదాకా చేసేయొచ్చు కదా! చక్కగా ఇద్దరు కలిసి ఆ ఫారోని చంపేసి, ఆ ఫారోని కాదు, ఆ పోతీఫర్‌ని చంపేసి నువ్వే అయిపోవచ్చు కదా ఓనరు. అంత ఆప్షన్ ఇచ్చేసినాను నీకు. లేకపోతే ఈ సీక్రెట్ అఫైర్ కంటిన్యూ చేస్తూనే చక్కగా లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు కదా! ఎవడు నిన్ను పట్టుకునేది? భయపడ్డావా? దొరికిపోతానని భయపడ్డావా? ఏంటి నీ భయమంటే, నా భయం దొరికిపోతానని కాదు. హౌ కెన్ ఐ? ఇంత ఘోరమైన దుష్కార్యమును నా దేవునికి వ్యతిరేకంగా నేను చేయగలను. విలియం టిండెల్‌ని ఆ యొక్క ఇంగ్లాండ్ పట్టణంలో ఆ స్టాల్ కట్టేసి, కర్రలు పెట్టేసి కాల్చేస్తా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటేంటి? "రెనౌన్స్ యువర్ గాడ్ రెనౌన్స్ జీసస్" అంటే ఆయనేమన్నాడు? "ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎరుగదును. ఇంతగా ప్రేమించినటువంటి నా దేవుణ్ణి నేను ఏ విధంగా రెనౌన్స్ చేయగలుగుతాను? ఆయన సిలువ నేను ఎరుగదును. ఆయన ప్రేమ నేను ఎరుగదును. హౌ కెన్ ఐ? రెడీ టు డై." సో, కాబట్టి ఆ ప్రభు యొక్క ప్రేమ అనేది మనల్ని పరిశుద్ధ జీవితంలోకి నడిపించాలి. పరిశుద్ధ జీవితంలోకి నడిపించాలి. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలోకి రావడానికి మనల్ని పురికొల్పాలి. సో, జాన్ 3:16 అది డెఫినిషన్ ఆఫ్ లవ్ అయితే, రోమ్ రోమన్స్ 5:8 అనేది డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ లవ్. దేవుడి ఎట్టి మనం ఇంకను పాపులమైండగానే ఆయన మన కొరకు, క్రీస్తు మన కొరకు మరణించాడు. మొదటి యోహాను 3:16 అనేది ద డిమాండ్ ఆఫ్ క్రైస్ట్ లవ్. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన గనుక మనం మన సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్ధుడమై ఉన్నాం. యెస్. సో, కాబట్టి ఇక్కడితో మనం ఆగుదాం. ఆహ్, ఈ మొదటి 21 వచనాలు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని, తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడును. ఓకే. ఆయన ఈ లోకానికి ఎప్పుడొచ్చాడు అనేది, ఎందుకొచ్చాడు అనేది అక్కడ రాస్తా ఉంది. సో, 21st వర్స్ వరకు మనము ఏం చూస్తున్నాము అంటే, సో, ద మోటివేషన్ ఆర్ ద రీజన్స్ టు లివ్ ఎ హోలీ లైఫ్. దీన్ని ఏమంటామంటే ప్రాక్టీసింగ్ ఆఫ్ అవర్ సాల్వేషన్. దాన్ని పొసెస్ చేయటమే కాదు, పొజిషనల్‌గా తీసుకోవటమే కాదు. వి నీడ్ టు ప్రాక్టీస్. వాక్ ఇన్ హోలీనెస్. మే గాడ్ బ్లెస్ థీస్ వర్డ్స్. థాంక్ యూ.